పీచు మిఠాయి తింటే క్యాన్సరే. పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు, రోడమైన్ బి అనే కెమికల్తో రోగాల పాలు. ఇప్పటికే బ్యాన్ చేసిన పుదుచ్చేరి సర్కార్ తాజాగా తమిళనాడు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు ఆదేశం. పీచు మిఠాయి కదా అని కొనుక్కుని లొట్టలు వేసుకుని తినేరు. వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట. అందుకే మొన్న పుదుచ్చేరి సర్కార్, ఇవాళ తమిళనాడు సర్కార్ అమ్మకాలపై ఆంక్షలు విధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. రోడ్ల పంటి అమ్మే పీచు మిఠాయి కనిపిస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. కానీ ఒకప్పటి పీచు మిఠాయి కాదు, అంతా రంగులమయమైన కల్తీ ఫుడ్. ఇందులో వాడే రోడమైన్ బి అనే కెమికల్ ద్వారా క్యాన్సర్ కారకాలను తమిళనాడు ఆరోగ్య శాఖ గుర్తించింది. ల్యాబ్ పరీక్షలు పీచు మిఠాయి, ఇతర రంగుల స్వీట్లను పరిశీలించగా రోడమైన్ బి అనే కెమికల్ను కనుగొన్నారు. వీటితో తయారు చేసే పీచు మిఠాయి నాసిరకంగా, తినడానికి పనికిరాదని గుర్తించారు. దీంతో సర్కారు వాటి అమ్మకాలకు రాష్ట్రంలో బ్యాన్ విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి అమ్మకాలు సాగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పుదుచ్చేరి సర్కార్ పీచు మిఠాయి బ్యాన్కు ఎప్పుడో ఆదేశాలు జారీ చేయగా ఇంకొన్ని రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సో పిల్లల తల్లిదండ్రులు మీ పిల్లలు పీచు మిఠాయి అని మారం చేస్తే కాస్త వారించి అదుపు చేయండి తప్ప కొనుగోలు చేసి రోగాల పాలు చేయకండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.